సినిమాలో అంటే ట్రైలర్ వరకు మేము చూసాం కాబట్టి థియరటికల్ ట్రైలర్ వరకే ఇప్పటిదాకా చూసాం కాబట్టి అందులో వెంకటేశ్వర స్వామిని కానీ ఏదైనా కానీ మీరు తిరుపతిలో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ దీంట్లో రెప్లికా అనొచ్చు. లైక్ 100% సెట్ వర్క్ కానీ ప్రతిదీ కూడా అంటే మీకు ఫస్ట్ చూపెట్టారా సార్ ఇలానే మనం చేయబోతున్నాం? ఎందుకంటే స్టోరీ హథీరామ్ బావాజీ అంటే చాలా మందికి తెలియదు. ఇట్స్ లైక్ వెరీ అక్కడ ఒక మఠం ఉంటుంది అంతవరకే తెలుసు తప్ప ఆయన ఎవరు అనేది తెలియదు. దాన్ని సినిమాలో చేయాలి అంటే కనుక చాలా ఎడిషన్స్ చేయాలి. అండ్ అది ఎంత ఏంటంటే ఎడిషన్ చేశారు సార్? ఫస్ట్ కమోది సెట్ వరకు వద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మీరు తిరుమలలో చూసే దానికన్నా ఒథెంటిక్, అంటే అది నిజమైన టెంపుల్, బట్ రెప్లికాలో వెరీ ఒథెంటిక్. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో యాత్రికుల కోసం అక్కడ ఏసీ పైప్స్ బిగిచ్చేసి లైట్లు బిగిచ్చేసి అండ్ చాలా ఇంప్రొవైజేషన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే లేకపోతే ఇప్పుడున్న వచ్చే జనం కానీ భక్తులు కానీ వాళ్ళకి లేకపోతే లోపల ఎగ్జాస్ట్ లేకపోతే ఊపిరాడదు, అంతమంది ఉంటారు తెలిసిందే కదా. బట్ ఇది 16th century టెంపుల్, అప్పుడు ఇంత జనాభా లేరు, ఇంత ఇది లేదు. అండ్ సో చాలా ఒథెంటిక్గా ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకుని అప్పుడు ఫోటోగ్రాఫ్స్ కానీ మోర్ దెన్ ఫోటోగ్రాఫ్స్ అప్పుడున్న పెయింటింగ్స్ కానీ ఆ టెంపుల్ పెయింటింగ్స్ కానీ అన్నీ తీసుకుని ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ చిన్న యాక్చువల్గా నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ వాకింగ్ వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్గా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తానికి కుదరదు. అండ్ ఆ గోడల మీదకి వెళ్ళి చిన్న కార్వింగ్స్ అన్నీ చూసాం. అండ్ ఇట్స్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అసలు లోపలికి వెళ్తే ఆ టెంపుల్లో ఎంటర్ అయిన ఫీలింగ్ చాలా ఒథెంటిక్గా. మనం యాక్చువల్గా ఆ ఫస్ట్ ద్వారం దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనపడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి. అదే ఫీలింగ్ డైరెక్టర్ రావాలని అంతే లెంత్ అవన్నీ కూడా అదే లెంత్ అవన్నీ మెయింటైన్ చేశారు. సో కరెక్ట్గా ఇక్కడికి వచ్చి నుంచి ఉంటే ఆ సేమ్ ఫీలింగ్ రావాలి. సో అంత సో బ్యూటిఫుల్గా చేశారు. అండ్ దాని తర్వాత ఏమన్నా నువ్వు క్వశ్చన్ రాంబావ మీద కదా, ఆయన గురించి ఎక్కువ తెలీదు. దాన్ని ఒక సినిమాగా చేయాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఆయన ఎవరు ఏంటి అన్నది కూడా ఎవరికి తెలీదు. సినిమాగా చేయాలంటే చాలా ఎడిషన్స్ చేస్తేనే ఒక సినిమా అవుతుంది. అలాంటివి ఏంటంటే యాడ్ చేశారు సార్ మూవీకి? సో యూ టాకింగ్ అబౌట్ రాంబావ గురించి ఎవరికి తెలియదని. నిజమే, నాకు కూడా తెలియదు సినిమా ముందు. యాక్చువల్లీ కథ వినిన తర్వాత నేను కూడా కొంచెం రాంబావ మీద రీసెర్చ్ చేద్దాం, ఏంటి ఆయన స్టోరీ ఏంటని. పెద్ద ఎక్కువ లేదు. ఆయన 600 years బ్యాక్, ఆ టైంలో 600-500 years బ్యాక్. కొన్ని చోట్ల 500 అని ఉంది, కొన్ని చోట్ల 600 ఉంది, రకరకాలుగా ఉన్నాయి. నార్త్ నుంచి వచ్చారు అండ్ ఒక పిలిగ్రిమ్ లాగా వచ్చారు, ఊరికే ఒక భక్తుడిలాగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇక్కడే ఉండిపోయారు. అండ్ ఆయన అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. వచ్చి పాచికలు ఆడేవారిని. అండ్ అలాగే ఈయన్ని నగలు పోయాయని చెప్పి ఈయన్ని బంధిస్తే ఒక ఏనుగు రూపంలో వచ్చి విడిపించారని ఈ చరిత్రే మనకు తెలుసు. అని ఆయనకు మరదలు ఉండేదని ఇటువంటి చిన్న కొంచెం తెలుసు. అది భారవ్ గారు మఠం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు భారవి రైటర్ మతం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పింది. సో జస్ట్ అది తీస్తే సరిపోదు సినిమా. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ డాక్యుమెంటరీ లాగా అయిపోతుంది. సో అన్నమయ్యలో కూడా మాకు తెలిసింది కూడా అంతే వెరీ షార్ట్ స్టోరీ, స్మాల్. తాళపాక 32,000 కీర్తనలు రాశారు, దేవుడికి అంకితం అయిపోయారు, 2 భార్యలు ఉండేవారు, ఇంతే. సో దాన్ని అఫ్ కోర్స్ రావేంద్రరావు ఇస్ అ మాస్టర్ అట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్ అండ్ కమర్షియల్. అండ్ హీస్ డన్. ఆయన కానీ భారవ్ గారు కానీ రావేంద్రరావు గైడెన్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా. అండ్ త్రూ అవుట్ ఒక కమర్షియల్ సినిమా లాగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్స్, బట్ విత్ అ డివోషనల్ టచ్. సో ఇప్పుడు కథ చెప్పలేను. అండ్ చాలా రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి నీకు తెలుసు, నువ్వు షూటింగ్కి వస్తుండేదానివి. అండ్ నీ పాటలు కూడా విన్నాను. రావేంద్రరావు గారికి టీటీడీ కోసం తయారు చేస్తున్న పాటలు. ఈ సినిమాలో నేను చూసినంత వరకు కూడా
మిమ్మల్ని నేను వచ్చినప్పుడల్లా కూడా లైక్ షార్ట్ అనగానే వెళ్ళి అంటే పక్కన మీకు చాలా టెన్షన్స్ ఉంటాయి, ఆ వర్క్స్ ఈ వర్క్స్ ఎన్నున్నా సరే షూటింగ్లో ఉండేటప్పుడు షార్ట్ రెడీ అవ్వగానే ఆ క్యారెక్టర్లోకి ఇమీడియట్గా వెళ్ళిపోతారు సార్. అది నేను వినడం ఏంటంటే మీరు అన్నమయ్య అంతకుముందు చేసినప్పుడు కూడా అలాగే ఉండేవాళ్ళు అని చెప్పేసి, యాక్టింగ్లోకి వచ్చిన దగ్గర నుండి ఒక యాక్టర్ అంటే ఇట్లా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వడం అనేది దే షుడ్ డూ దాట్. కాకపోతే కొంతమంది కష్టం అవుతుంది అంటారు, బట్ మీకు అది ఎందుకు ఈజీ There are అయింది సార్? two ways of acting. They call it method acting, and they call it I might call it impulsive acting or instant reaction acting. And ఈ మెథడ్ యాక్టింగ్ చాలామంది చేస్తారు, అండ్ ఇట్స్ వెరీ గుడ్. నాకు తెలిసి ఆమిర్ ఖాన్ గారు చేస్తారు, నసీరుద్దీన్ షా, ఇంక అట్లా ఉన్నారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ గారితో కూడా పనిచేశాను. ఆయన స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటారు ఆయన చేసేటప్పుడు. సో ఇట్స్ టూ వేస్. ఐ మీన్ ఏది కరెక్ట్ ఏది ఇది అని, కానీ నాకు కన్వీనియంట్ ఇది. ఇప్పుడు వాట్ ఐ ఫీల్ ఇస్, నేను కాన్స్టెంట్గా మెథడ్ యాక్టింగ్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి అలాగే నడిచేసి అలాగా చేస్తుంటే నా రియాక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్. మనకు ఎదుటిన్న యాక్టర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు, దాన్ని బట్టి బిహేవ్ చేయాలి నా ఇది. అప్పుడే కాన్వర్జేషన్ ఉంటుంది. అది మనం ఒకదానికి ఫిక్స్ అయిపోయాం అనుకో, వాళ్ళు వేరే రకంగా మనం అనుకున్న దానికి వేరే రకంగా ఫిక్స్ అయితే టోటల్ ప్రాబ్లం అయిపోతుంది. ఇట్ డజంట్ మ్యాచ్. సో మై థాట్ ప్రాసెస్ ఇస్ దాట్. బట్ ఎప్పుడూ ఒక ట్రాక్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఓవర్ ది ఇయర్స్ ఎన్నో సినిమాలు చేసాం కదా, 30 years దాటింది. ఒక ట్రాక్ రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడు మైండ్లో. ఒక ట్రాక్ మీతో నవ్వుతా ఉన్నా, కౌరీలు చెప్తా ఉన్నా, ఒక ట్రాక్ మాత్రం రన్ అవుతానే ఉంటుంది. అబ్జర్వ్ చేస్తా చుట్టూ అక్కడ ఏం జరుగుతుంది, సీను ఎదుటోళ్ళు ఎలా చేశారు, నాకు ఇప్పుడు దానికి రియాక్షన్ ఇవ్వాలి, ఇదంతా రన్ అవుతానే ఉంటుంది. సో దట్స్ హౌ మై వే ఆఫ్ యాక్టింగ్ ఇస్. సార్, అనుష్క ఫస్ట్ ఫిల్మ్ సూపర్, మీ ఇద్దరిని దాంట్లో యూనో మోడర్న్ ఫిల్మ్లో అలా చూసాం. ఈ సినిమాలో కంప్లీట్గా అంటే మీ ఇద్దరిని లైక్ యు ఆర్ నాట్ కపుల్ అది తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయలో అనుష్క ఇస్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ రోల్. ఆవిడ్ని ఆ రోల్లో చూడడం ఇట్స్ లైక్ ఫస్ట్ టైం అనుకోవచ్చు. అంటే ఆవిడ వేరే సినిమాలు చేయొచ్చు, పీరియడ్ మూవీస్, బట్ దెన్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినిమాలో ఆవిడ యూనో క్యారెక్టరైజేషన్ కానీ మీకు ఎలా రిలేట్ అయి ఉంటుంది సార్? అనుష్కకి నాకు ఏమీ రిలేషన్షిప్ లేదు. డెఫినెట్లీ నా పక్కన కోస్టార్గా కూడా కాదు. రాంబాబా దేవుణ్ణి ఎత్తుక్కుంటూ తిరుమల వచ్చినప్పుడు అక్కడ కృష్ణమ్మ అనే క్యారెక్టర్ ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి అంకితమైపోయి చిన్న వయసు నుంచి మీరాబాయిలో కృష్ణుడికి అలా అంకితమైపోయి అక్కడే సెటిల్ అయిపోయి రోజు పూజలు చేసుకుంటా, ఆయనకి సేవలు చేస్తా, వచ్చే యాత్రికులందరికీ హెల్ప్ చేస్తూ ఉండే క్యారెక్టర్ కృష్ణమ్మ. రాంబాబాకి ఒక గైడ్ లాగా, ఒక హెల్ప్ లాగా ఉండి అతనికి ఒక ప్లేస్ ఇచ్చి దేవుణ్ణి చూడాలి అంటే ఎలా, తిరుపతి చరిత్ర ఏంటి ఇవన్నీ చెప్పి అటువంటి ఒక గైడెన్స్ ఇచ్చే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇతని లైఫ్లో. ఇది ఒరిజినల్గా లేదు, ఇది కల్పితం. మాకు కొంచెం క్యారెక్టరైజేషన్ ఇంప్రూవ్మెంట్ కావాలి. అసలు నిజంగా మాకు తెలియదు ఆ టైంలో రాంబాబాకి ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అంత తెలియదు, కాబట్టి ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో మీరు చాలా విషయాలు చెప్పారు అని తెలిసింది సార్. అంటే అప్పెందుకు తీసుకోకూడదు, కొంచెం చెప్తారు. అది వెంకటేశ్వర స్వామి చెప్తారు, అది సినిమాలో చూడాలి. ఆయన చెప్పే విధానం బాగుంటుంది. అండ్ ఇంకా ద హోల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఆయన ఇంకా కుబేరుడికి అప్పు తీరుస్తూనే ఉన్నారు అనేది, అప్పు ఎందుకు చేయకూడదు అనేదానికి. అప్పు అంటే వడ్డీ, వడ్డీ అంటే అది పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఎందుకు చేయకూడదు. దాని తర్వాత తిరుమల క్షేత్రం అంటే విశేషాలు, ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాలి, దాని తర్వాత వరహాస్వామి టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. దట్ ఈస్ ద యాక్చువల్ వే, యాక్చువల్ రూల్స్ కాదు,
అది పద్ధతి. ప్రొసీజర్ వాళ్ళు అలా ఫాలో Procedure. అవుతారు. అలా అవ్వాలి అసలు యాక్చువల్గా. అది ఈ మధ్యన అవ్వట్లేదు. వాట్ ఎవర్. అది ఎందుకు అలా పెట్టారు అనేది దానికి ఒక స్టోరీ ఉంది, అది చూపించారు. సార్ బేసిక్గా డివోషనల్ ఫిల్మ్స్లో మనం ఒక టీజర్లో చూస్తే ఏనుగుతో ఒక ఫైట్ లాగా, ఐ మీన్ ఏనుగుతో ఒకటి కనిపించింది. అది సినిమాలో అంటే డ్రామా ఎలిమెంట్ కోసం అది క్రియేట్ చేసి ఏనుగు ఎప్పుడు రాంబాబుని హెల్ప్ చేసింది అని Okay. చరిత్రలో ఉంది. ఓకే. ఈయన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా అదే వచ్చి ఏనుగే వచ్చి వెంకటేశ్వర స్వామి గజేంద్రుడి రూపంలో వచ్చి విడిపించారు అని ఉంది చరిత్ర. సో ఏనుగు అనే క్యారెక్టర్ని మేము వాడుకున్నాం సినిమా. Okay. ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటుంది అది. సార్ ఇంత మంచి ఆల్బమ్ సార్ ఇది యాజ్ అ సింగర్గా ప్రతి పాట హాయిగా ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పటికీ అన్నమయ్య పాటలు ఫస్ట్ ఏదైనా డివోషనల్ సాంగ్ అని అంటే నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ పాడే పాట అయినా సరే అన్నమయ్యలోదే పాడతాను. శ్రీరామ్ దాసు, షిరిడి సాయి, ఇవే ఆల్బమ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ యాడెడ్. ఇప్పుడు మీరు అంటే మీకు అన్ని పాటలు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి. బాగా హార్ట్ క్లోజ్ అయిన సాంగ్స్ ఏంటి సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు? కానీ అంటే అఖిలాండ కోటి ఒకటి, బికాస్ ఐ గాట్ ఇన్ టు ద మూడ్. దాని తర్వాత నాకు కమనీయం కడు రమణీయం అని వెంకటేశ్వర కళ్యాణం, మన నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారు కదా అక్కడ. నేను ఒకసారి చూసినట్టు గుర్తు చిన్నప్పుడు. ఓకే. అది చాలా క్యూట్గా ఉంటుంది. అవును. అండ్ ఆ బొమ్మలు పెట్టి, అండ్ అన్నమయ్యలో కూడా పిడికిల తలంబ్రాల పెళ్లి కూతురు అని అదొక పాట, అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను. ఇది నిజంగా అది స్టాట్యూస్తో, అవును, ఇది నిజంగా స్వామిని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేయటం నేను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అప్పుడు. అదొకటి. సినిమాలో చూస్తే కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. యూ ఫీల్ వెరీ వెరీ అప్లిఫ్టెడ్, వెరీ గుడ్. అండ్ దాని తర్వాత పరీక్ష అనే ఒక పాట, దట్ ఆల్సో ఐ లైక్, వెరీ ఎమోషనల్ సాంగ్. విన్నప్పుడే తెలుస్తుంది సార్, అది ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ సాంగ్, వెరీ ఎమోషనల్, అట్లా తీసుకెళ్తుంది. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో వెంకటేశ్వర స్వామిగా సౌరభ్ చేశారు కదా సార్. ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అతను ఏం చెప్పారంటే, నేను ఫస్ట్ నో అని చెప్పాను, బట్ ఐ రిగ్రెట్ అప్పుడు, అంటే అలా చెప్పినందుకు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్. మీరు ఇక్కడికి వచ్చి కలిసినప్పుడు ఇది చేశానని. తను పర్టికులర్గా ఒకటి చెప్పారు సార్, ఒక సీన్ ఉంటుంది వేరే మీరు అతను అంటే వెంకటేశ్వర స్వామి పాదాలు మీరు పట్టుకోవాలి. దానికి తను చాలా నర్వస్ ఫీల్ అయిపోయాడు. లైక్ ఇప్పటికీ కూడా అమ్మో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంటుంది. నాకు సార్ ఇస్ వెరీ లైక్ తిట్టారు, అది యాక్టింగ్ చెయ్యాలి అని చెప్పి. మీరు అలాంటివన్నీ ఐ డోంట్ ఫీల్, తప్పేమీ లేదనుకుంటాను నేను ఎప్పుడు. ఏదో ఐ డోంట్ ఫీల్. మేబీ నేను అతనికన్నా వయసులో పెద్ద కాబట్టి ఫీల్ అయి ఉంటాడు. వాట్ ఈస్ దేర్ అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ కదా సార్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి లైక్ వాట్ ఎవర్ యూ డూ లైక్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ చాలా పెద్ద యాక్టర్, అలాంటి ఆయన మీరు ఒక భక్తుడిగా చేస్తున్నప్పుడు దేవుడి పాదాలు ముట్టుకోవాలి అన్నప్పుడు దేవుడు ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ దట్స్ యాక్టింగ్. ఈజ్ యాక్టింగ్ ఓన్లీ. అసలు యాక్టింగ్ కాకపోయినా నిజం దాంట్లో కూడా ఏంటి ప్రాబ్లం? సి ఇఫ్ సంబడీ సేస్ యూ టచ్ మై ఫీట్ అంటే ప్రాబ్లమ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇఫ్ హీ రియలీ డజంట్ మీన్ ఇట్, ఆర్ నేను కూడా అదేం లేనప్పుడు తప్పే ఉంది. ఇట్స్ జస్ట్ అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దట్స్ ఆల్. బట్ ఎవరన్నా దే ఎక్స్పెక్ట్ దట్, అండ్ అంటే దట్స్ అ ప్రాబ్లం. అండ్ ఆల్వేస్ మన ఆచారాల్లో మన దీంట్లో పెద్దవాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళు నుంచున్నప్పుడు మనం దండం పెడుతున్నాం అంటే వీఆర్ బోయింగ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ టచింగ్ ఫీట్. వీఆర్ బోయింగ్ డౌన్ కంప్లీట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ సరెండరింగ్ దెమ్ అండ్ సే యు ఆర్ వైజ్ పీపుల్. మాకన్నా ప్రపంచం ఎక్కువ చూశారు, మమ్మల్ని మీ బ్లెస్సింగ్స్ కావాలి అనేది, దట్ ఈస్ ద థింగ్ బిహైండ్ టచింగ్ ఫీట్. బట్ దాన్ని ఒక పెద్ద సీన్గా చేస్తారు. అందుకనే తల్లిదండ్రుల కాళ్ళు అంటాము. మనం దేవుడిని చూస్తే దేవుడు బొమ్మ ఉన్నా కూడా వెళ్ళి ఫస్ట్ కాళ్ళకి అద్దుకుంటాం. దట్ ఈస్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీట్ ఈస్ గివెన్. ఇట్ ఈస్ బికాస్ యూ హ్యావ్ టు గో డౌన్, అంటే కంప్లీట్ సరెండర్.
అమ్మో, ఇలా ఇంతలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో సార్. లైక్ ఐ హ్యావ్ సీన్ వెరీ రేర్. ఈ పర్టికులర్ దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ది మీ మరదలుగా ప్లే చేసింది. లైక్ తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్పడానికి ఉంటుందా? ప్రజ్ఞా జైస్వాల్ అదే ఈయనకు ఒక మరదలు ఉంది అని మాకు ఉంది అనగానే గుడ్ వీ ఫౌండ్ అ గుడ్ దిస్ థింగ్ బిగినింగ్ పార్ట్ ఆఫ్ రాంబావాది దేవుడి దగ్గరికి వచ్చే ముందు, తిరుమల వచ్చే ముందు కొంచెం వీ షుడ్ మేక్ ఇట్ నైస్ అండ్ బ్యూటిఫుల్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా, అన్ని డివోషనల్ సాంగ్సే. ఒక మంచి నార్మల్ సాంగ్ కూడా ఉంటే బాగుంటుంది, రెగ్యులర్ సాంగ్ కూడా. అది బాగా ఎస్థెటిక్గా అంటే చక్కగా తీస్తే బాగుంటుంది అనుకుని మేము అన్నమయ్యలో ఏలే ఏలే మరదల అని బ్యూటిఫుల్ సాంగ్ అట్లాగే అనుకుని, అండ్ కీరవాణి గారు ఇస్ మాస్టర్ ఆన్ దట్ ఫోక్ బీట్స్. ఆయన ఫోక్ చేసినట్టు ఎవరు చేయలేరు. అండ్ సో ఆ సాంగ్ చేసాము. దాంట్లో ప్రజ్ఞా జైస్వాల్ షీ వాజ్ దేర్. చిన్న రోల్ అయినా కూడా ఇట్స్ బ్యూటిఫుల్ రోల్. ఓకే, మీరు డైరెక్టర్ గారితో ఘరానా బుల్లోడు లైక్ అలాంటి సినిమాలు అండ్ అన్నమయ్య, ఈ కోవకు చెందిన సినిమాలు కూడా ఆయన డైరెక్షన్లోనే చేశారు. అవి చేస్తున్నప్పటికీ ఇవి చేస్తున్నప్పటికీ ఆయనలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్, లేకపోతే సినిమాగానే తీయడం ఉంటుందా? అంటే దీనికి ఏమైనా స్పెషల్గా ట్రీట్ చేయడం కానీ? లేదు, ఆయన అలాగే ఉంటారు. దీంట్లో కూడా నవ్వుకుంటూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తారు డైరెక్షన్గా. బట్ హీ క్రియేట్ చుట్టూ ఉన్న యాంబియన్స్ని, ఎన్వైర్న్మెంట్ని చక్కగా క్రియేట్ చేస్తారు. అండ్ దీనికి చాలా పవిత్రంగా, చాలా డివోషనల్గా ఉండేటట్టు. అంటే మేము షూటింగ్కి అడుగు పెట్టినగానే ఫస్ట్ కొంచెం దీపేవాళ్ళం, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళం ఆటోమేటిక్గా. అది చేసేవారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మూడ్లోకి తీసుకెళ్ళిపోతాం. ఏమన్నా మేము జోకులు వేసుకున్నా, ఎంటర్టైన్మెంట్ వేసుకున్నా కూడా బేసిక్గా హిస్టరీ గురించి, దేవుళ్ళ గురించి, ఆర్ట్ గురించి మాట్లాడి నవ్వుకుని అట్లా చేసేవాళ్ళం. నేను చూసాను కదా సార్, వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కడు కూడా అంటే నామం పెట్టుకుని లైక్ చాలా పవిత్రంగా అది పెట్టారు. గోవింద గోవింద అనాలని రూల్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు కాదు, గోవింద గోవింద డైరెక్టర్ గారు అనేవాళ్ళం అలా. అవును, ప్రతి ఒక్కళ్ళు కూడా సెట్స్కి వచ్చినప్పుడల్లా గోవింద గోవింద అనడం. తర్వాత వెరీ పర్టికులర్ ఈ సినిమా షూటింగ్ జరిగినంతసేపు. అండ్ ఈ సినిమాకి తిరుపతిలో ఎలాగో షూటింగ్ చేయలేరు కాబట్టి మహాబలేశ్వర్లో చేశారు, చిక్మంగళూరులో చేశారు. కొన్ని ప్లేసెస్లో అయితే నేను విన్నాను, మిస్ట్ వచ్చేసి షూటింగ్కి ఎలా అవుతుందా, కుదరదా, ఎందుకంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ట్రాక్టర్లో, బురద అదంతా చేసి. మీరు అంత ధైర్యం చేసి ఎలా సార్ వెళ్ళిపోతారు? అంటే లైక్ కొంచెం మన గురించి కూడా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి కదా. బట్ మీరు అందరూ వెళ్తూ ఉంటారు కదా, అందరితో వెళ్ళిపోవడమే. ఓకే, అది పెద్ద ఏమి ఎవరేం అనుకోలేదు. అంటే ఆయనే డైరెక్టర్ గారు, అంత వయసు వచ్చి ఆయన ఇంతకాలం వచ్చి ఆయన వెళ్ళినప్పుడు ఆయనే ఫస్ట్ వెళ్ళి ఉండేవారు. మనం వెళ్తాకేముంది. అండ్ బ్యూటిఫుల్ సినారియో అక్కడ మహాబలేశ్వర్లో. తిరుపతిలో నువ్వు అన్నట్టు షూట్ చేయలేము కాబట్టి దానికి మ్యాచ్ చేయాలి. ఈ కథ అంతా కొండ మీద జరిగే కథ. అండ్ మహాబలేశ్వర్లో కూడా హిల్ ఫేసింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి, తిరుపతి కొండకి మ్యాచింగ్. అండ్ మాకు మిస్ట్ కూడా ఎక్కువ కావాలి. ఓకే, సో మహాబలేశ్వర్లో అది చాలా, చిక్మంగళూరులో కూడా బాగా దొరికింది మిస్ట్. అలాగే మహాబలేశ్వర్ కూడా ఉంది. తిరుపతిలో అలాగే ఉంటుంది కదా, మార్నింగ్స్, పొద్దున్నే లేచిన వెంటనే అలా మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఉంటుంది కదా. సో అది దానికోసం బాగా వచ్చింది. అండ్ ఆల్సో థిక్ ఫారెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు తిరుమల ఏమన్నా కొంచెం ఫారెస్ట్ అని తగ్గి ఉంటుంది, కానీ 500 ఏళ్ళ క్రితం థిక్గా ఉంటుంది. అంటే అక్కడ పుల్లు కూడా తిరిగాయి అనేవారు. పుల్లు అవన్నీ కూడా చిరుతపుల్లు అయితే ఇంకా ఉన్నాయంటారు, పుల్లు కూడా. సో అటువంటి ఫారెస్ట్ కావాలి. సో అది మహాబలేశ్వరు, చిక్మంగళూరు అక్కడ దొరికినాయి. సార్, ఏఎన్ఆర్ గారు చాలా భక్తి ప్రధాన చిత్రాలు చేశారు సార్. ఇలాంటి సినిమాల్లో వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ యూ డ్రా ఫ్రమ్ హిమ్? అంటే ఆయన సినిమాలు అంటే ఇప్పుడు ఈ మధ్యన చూడలేదు, చిన్నప్పుడు చూశాను. ఓకే, ఆయన దగ్గర నుండి అంటే నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అవి బోరు కొట్టే నాకు. ఆ వయసులో తెలియదు కదా. బట్ ఆ సినిమాల్లో బాగా నచ్చినవి ఏంటంటే దేవుడు అప్యూర్ అవటం,
దట్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ సీన్స్ యా నాకు బాగా ఇష్టం. అవి బాగా గుర్తున్నాయి. తుకారాంలో ఆయన ఆయన కోసం పుష్పక అది ఏమంటారమ్మా అది ఒక చారియట్ లాగా ఉండి పుష్పక విమానం ఆ, అది వచ్చి తీసుకెళ్తుంది లాస్ట్. అది బాగా గుర్తు నాకు. అది వచ్చి దిగికెళ్తుంది. మరి అది అప్పుడు ఎలా చేశారో సీజీలు లేవు ఏం లేవు. బట్ అటువంటి బాగా ఇష్టం నాకు. అవన్నీ గుర్తున్నాయి. సినిమాలో దేవుడితో పాచికలు ఆడడం అంటే లైక్ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ చెప్పాలంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడిని చూడడం వరకు ఓకే, బట్ దేవుడితో ఆడడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కదా సార్. మీకు ఈ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఆబ్వియస్లీ స్టోరీలో ఉంది, అది తెలిసినప్పుడు మీరు ఏమైనా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారా పాచికలు ఆడడం ఏంటి అని చెప్పి? యా ఇట్స్ అంటే పాచికలు గేమ్స్ ఎవరు ఆడుకుంటారు? ఫ్రెండ్సే కదా. అవును, ఫ్రెండ్స్ అవుతేనే కదా మనం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. దట్ పాయింట్ దేవుడితో ఆడటం అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. అది అక్కడ కబుర్లు చెప్పుకుంటూ జోక్లు వేసుకుంటూ అండ్ ఆ జోక్స్లో మెసేజెస్ వస్తూ 3 సీన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తిరుమలలో జరిగే ఏంటి ఆ సీన్స్లో ఎంటర్టైనింగ్ వేలో బయటకు వస్తాయి. ఓకే. అప్పు గురించి ఒకటి, ఆయన వేసుకునే వస్త్రానికి ఎంత ఇంపార్టెన్స్, ఆయన వేసుకునే ఆ నగకి ఎంత ఇంపార్టెన్స్, ఆ ఉంగరం ఎవరిచ్చారు. ఓకే, చిన్న చిన్న ఎలిమెంట్స్ అని. ఎందుకంటే ఆయన అన్ని మరి పందెం పెట్టాలి కదా. అవును, అది సో దేవుడితో అలాంటివన్నీ ఇస్తేనే ఇది చేస్తాను. ఆయన ఆట ఎప్పుడు పందెం లేకుండా ఆడకూడదు అని ఉంది. సో ఆ పందెం పెడతాం. ఓకే ఓకే. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దీంట్లో చాలా మంది సీనియర్ అంటే ప్లే చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఉంది సార్. అంటే రావు రమేష్ గారు కానీ, సంపత్ గారు, జగపత్ బాబు గారు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉండేలాగే స్టోరీ చేశారు. సో దీంట్లో వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా సార్? లైక్ ఒక్కొక్కరి క్యారెక్టర్ గురించి. రావు రమేష్ గారిది కొంచెం నెగిటివ్ షేడ్ క్యారెక్టర్. ఓకే. అండ్ జగపత్ బాబు వాజ్ ప్లేయింగ్ ఎ కింగ్స్ రోల్, బట్ వెరీ స్పెషల్ రోల్. ఇప్పుడు నేను చెప్తే కరెక్ట్గా ఉండదు. అండ్ ఆయనకి కృష్ణమ్మకి ఒక వాళ్ళిద్దరి మధ్యన సీక్వెన్సెస్ చాలా మంచి సీక్వెన్స్, అన్ఎక్స్పెక్టెడ్, అదొకటి. అండ్ సంపత్ అప్పుడు ఉన్న రాజుగారు, ఆయనే రాంబాబాకి అక్కడ తిరుపతిలో ఆయన ప్రతినిధిగా పెట్టి తిరుపతిని అంతా బాగా చూసుకోమని చెప్పడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ రోల్స్. ఓకే. ఈ సినిమాకి గోపాల్ రెడ్డి గారు, లైక్ ఇప్పటిదాకా మీరు చేసిన అన్ని సినిమాల్లో గోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో తెలుసు. మోర్ ఫ్రెండ్ నౌ. శివ దానికి ముందు నుంచి నాకు బాగా పరిచయం. అండ్ యాక్చువల్లీ గోపాల్ రెడ్డి గారికి గురించి చెప్పాలంటే ఫస్ట్ టెస్ట్ షూట్ స్క్రీన్ టెస్ట్ చేసింది ఆయనే నాతో. ఓకే. సినిమాల్లోకి వచ్చింది అప్పటి నుంచి తెలుసు నాకు. ఈ సినిమాలో విజువల్స్ కూడా లైక్ వెరీ నైస్. కొన్ని సాంగ్స్ అయితే నేను చూసినప్పుడు అయితే లైక్ అలా ఉండిపోయాను. అండ్ మిమ్మల్ని చూస్తూనే సగం ఫ్రేమ్స్లో ఉండిపోయాను అనమాట. ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుండి కూడా దే హ్యావ్ టేకెన్ కేర్ వెరీ వెల్. మహేష్ రెడ్డి గారితో మీ రిలేషన్ ఖచ్చితంగా చెప్పాల్సింది, ఎందుకంటే షిరిడి సాయి అండ్ దెన్ దిస్ ఫిలిం. ఆయన నాకు తెలిసినంత వరకు ప్రొడ్యూసర్స్ అనేది ఎప్పుడైనా సరే లాభం గురించి చూడడం, బట్ మహేష్ రెడ్డి గారు ఈజ్ సమ్వన్ వెరీ యూనిక్. లైక్ సినిమా తీయాలి ఒక ప్యాషనేట్గా, దానికి యాక్చువల్గా మహేష్ రెడ్డి గారికి సినిమాలు తీసి ఆయనకి వేరే బిజినెస్ ఉన్నాయి. బట్ భక్తి సినిమాలు అంటే ఆయనకి బాగా ప్యాషనేట్. ఆ కల్చర్ని పెంచాలి. ఆయన షిరిడి సాయికి మహాభక్తుడు, అలాగే వెంకటేశ్వర స్వామి కూడా. అది ఇంకా వాటిని గ్లోరిఫై చేయాలి, షిరిడీని ఇంకా గ్లోరిఫై చేయాలి. ఇంకా ఆయన చేతిలో ఉన్నంత వాట్ ఎవర్ ఆయన ఎలా చేయగలుగుతారు? ఇట్లానే కదా సినిమాలు. దీస్ డేస్ ఫిల్మ్స్ ద్వారానే చాలా ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. కరెక్ట్, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కల్చర్ గురించి చెప్పొచ్చు. అందుకని ఓం నమో వెంకటేశాయ అనగానే నేను చేస్తాను అని కూర్చున్నారు. ఓకే. మీరు ఒక ఇంటర్వ్యూ కాదు, లైక్ ఆడియో లాంచ్లోనే చెప్పారు, నేను ఎప్పుడు దేవుణ్ణి ఏం అడగలేదు, 2 కోరికలు కోరాను, అయిపోయింది. 3వది కోరాను, దట్స్ ఆల్సో
డన్. సో మీరు ఎప్పుడు చెప్తారు సార్ హ్యాపీగా ఉంటాను అని, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. మీకు ఉండే టెన్షన్స్లో కానీ వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఐ రియలీ వాంట్ టు నో దిస్. హ్యాపీగా ఉండడం అని అంటే లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ సో హ్యాపీ హ్యాపీ? అంటే నో, జస్ట్ టు బిలీవ్ ఐ హ్యావ్ దిస్. అఫ్ కోర్స్ నాకు సినిమా సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు వెన్ ఐ సీ సంబడి బీయింగ్ వెరీ నాట్ రైట్ సినిమా చేసేటప్పుడు అండ్ బీయింగ్ వెరీ వెరీ సరిగ్గా బిహేవ్ చేయనప్పుడు ఐ ఫీల్ సాడ్, బట్ ఐ డోంట్ క్యారీ ఇట్. ఓకే. నాకు ఐ హ్యావ్ వన్ వెరీ వెరీ ఐ బిలీవ్ ఇన్ దిస్ వన్ థింగ్ వెరీ స్ట్రాంగ్లీ, దట్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్, ఆర్ దట్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. అది ఐ బిలీవ్ దట్. సో అందరిలానే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐ నో ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే సొల్యూషన్ వస్తుంది దానికి, అండ్ దే విల్ బి ఎ సొల్యూషన్. అండ్ దానికోసం ఇప్పుడు సాడ్గా ఫీల్ అయిపోతే ఆ సొల్యూషన్ ఇంకా దూరం అవుతుంది. ఇట్ కీప్స్ గోయింగ్ మోర్ అండ్ మోర్ ఫార్. సో ఐ ట్రై నాట్ టు దాన్ని తీసుకురావడం, బట్ there many times I feel sad. Okay. But there's no point carrying it. నేను సాడ్గా మొహం ఇలా పెట్టుకుని కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే సాల్వ్ అవ్వదు. సో అది ఐ ట్రై టు ఫాలో ఇట్. ఓకే. అందరిలానే దేర్ టైమ్స్ ఐ ఫీల్ డిప్రెస్డ్ అండ్ దేర్ టైమ్స్ ఐ డూ, బట్ ఐ ట్రై టు బాగా డిప్రెషన్ వచ్చిందంటే నా కుక్కను పిలిచి చాలాసేపు ఆడుకుంటా. ఓకే. ఏ బాల్ ఇసురుతాను, అది పట్టుకొస్తుంది, ఇచ్చేస్తుంది, వచ్చేస్తుంది. లేకపోతే కావాల్సిన ఫ్రెండ్ని ఫోన్ చేసి రా కూర్చుందాం అని చెప్పి, అంటే నేను ఒక్కడనే కూర్చుంటే అది పెరిగిపోద్ది ప్రాబ్లం. బ్రేక్ ఇట్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వెన్ డూ యూ ఫీల్ డిప్రెస్డ్? వెన్ యూఆర్ అలోన్. రాత్రి పడుకునేటప్పుడు నిద్ర పట్టదు. సో అది మనం అక్కడే కూర్చుంటే ఆలోచిస్తూ ఉంటే అదే జరుగుతుంది. వెళ్ళి టక్మని ఏదన్నా సినిమా ఆన్ చేసి, ఎస్పెషల్లీ కామెడీ సినిమా ఏమైనా పెట్టుకుంటే అప్పుడు, అది లేకపోతే వెళ్ళి శుభ్రంగా మళ్ళీ భోజనం మళ్ళీ పెట్టుకుని చేసి, ఐ వాంట్ నో ఇదంతా చేసేది టు కట్ దట్ థాట్. ఆ థాట్ని కట్ చేయాలి అప్పుడు, లేకపోతే అది వెళ్తానే ఉంటుంది. అది దాని మీద ఇంకా అల్లుకుంటా వెళ్తుంది. సో ఐ ట్రై దట్ ట్రిక్స్. సమ్ టైమ్స్ దే వర్క్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే పని చేస్తాయి, అప్పుడప్పుడు అవి కూడా పని చేయవు. పొద్దున వరకు నిద్ర లేకుండానే ఉంటా. అది సార్ మీరు మనం చేశారు, తర్వాత సొగ్గాడే చిన్ననాయన చేశారు, అండ్ ఊపిరి. ఒక్కొక్క క్యారెక్టర్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎప్పుడు అలాగే డిఫరెంట్గానే చేస్తారు ప్రతి సినిమా. దీని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా మీరు చేసేది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, అండ్ దాని తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ కొత్తగా ఏం చూపిస్తారు? కొత్తగా ఏం లేదు, దాని తర్వాత కొత్తగా ఏం లేదు. నాకు సొగ్గాడే చిన్నైన దానికి సీక్వెల్ చేయాలని బాగా ఇదిగా ఉంది. పంచకట్టు అది మోర్ దెన్ ఎనీథింగ్ దట్ వాజ్ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ సమ్ రీజన్స్. అది చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం, ఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం అది. అండ్ బాగా నచ్చిన ఫిలిం, అండ్ అది చేయాలని ఉంది నాకు. సో యు ఆర్ ప్లానింగ్ ఫర్ దట్? యా, ఆల్రెడీ టైటిల్ బంగారు రాజు అని రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నాం. సూపర్. సో దానికి పెట్టి సొగ్గాడే చిన్న టు బంగారు రాజు. కళ్యాణ్ కృష్ణ వెళ్ళారు. ఓకే, వెరీ నైస్, సూపర్. సార్ బేసిక్గా కమర్షియల్ సినిమాలు అంటే ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దే కెన్ గెట్ అని చెప్పేసి జనరల్గా టీజర్లు ట్రైలర్లు చూసినప్పుడు. బట్ ఇలాంటి సినిమా ఇప్పటి రోజుల్లో వస్తున్నప్పుడు, ఈ సినిమా తొందరలోనే రిలీజ్ అయిపోతుంది, సో ఆడియన్స్ వాట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళొచ్చు ఈ సినిమా? యా, కమర్షియల్ సినిమాలు చూస్తున్నారు, అవి చూస్తున్నారు. అప్పుడప్పుడు చేంజ్ ఇస్ గుడ్, బాగుంటుంది. అండ్ ఈ సినిమా ఒక చక్కటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ ఇస్ బ్యూటిఫుల్, అలా కళ్ళు మూసుకుని వింటూ ఉండొచ్చు. అండ్ థియేటర్లో కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది కానీ. అండ్ క్యారెక్టర్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ అన్నిటికీ మించి మన హీరో వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు. తెలుగు వాళ్ళకి ప్రియమైన దేవుడు ఆయన ఉన్నారు. సో అది చాలా అనుకుంటున్నాను సినిమా చూస్తాకి. ఓకే,
ఫైనలీ కంగ్రాచులేషన్ సార్ ఎంగేజ్మెంట్ Yes. చైతన్య అండ్ దెన్ మీరు చైతన్య. ట్వీట్ కూడా చేశారు దట్ ఈస్ వెరీ టచింగ్ అంటే ఇట్స్ ద వెరీ సింపుల్ వర్డ్స్ బట్ ఎట్ కొంచెం చూస్తే కనుక అరే దీంట్లో చాలా అర్థం ఉంది అనిపిస్తుంది లైక్ వెరీ దానికి ఇమోషనల్ యాక్చువల్లీ ఐ నెవర్ టోల్డ్ దిస్ టు ఎనీబడి అవుట్ సైడ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు సిన్స్ యూ సెడ్ దెన్ ద ఎంగేజ్మెంట్ నిన్నే జరిగింది ఎంగేజ్మెంట్ అండ్ ఈ ట్వీట్ చేశాను మై మదర్ హెస్ బికమ్ మై డాటర్ నౌ అని. అది అయిన తర్వాత ఆఫ్టర్ ఐ సాట్ డౌన్ ఇంకో థాట్ ప్రాసెస్ వచ్చింది. ఇది నాన్నగారు డిజైన్ చేసినట్టున్నారు టోటల్గా. అండ్ ఇఫ్ యూ సీ ద లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిలిం కరెక్ట్ ఇట్ ఈస్ చైతన్య, అఖిల్, ఫాదర్, సమంత అండ్ శ్రియ. యా And my other daughter-in-law's name is also Shriya. So maybe it's not the same person. So ఆయనే ఇది ఏమన్నా డిజైన్ చేశారా అని ది థాట్ ప్రాసెస్ కేమ్ లాస్ట్ నైట్ నాకు సడన్గా. Oh my God. అండ్ సమ్వేర్ దట్ ఫిల్మ్ హెస్ డన్ మెనీ థింగ్స్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ఇట్ హెస్ బాట్ అవర్ ఫ్యామిలీ ఇన్ టు ఐ మీన్ లాడ్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్. దిస్ ఇస్ ద కోఇన్సిడెన్స్ ఐ నోటీస్ లాస్ట్ నైట్ థాట్ స్ట్రైక్ అయింది. Yeah. మీరు ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్లీ ప్రతిదీ ఫ్రేమ్ Yeah. పర్ఫెక్ట్ Yeah. So వావ్ that's that. We'll end it at that. I'm feeling very hungry. I have to go eat. ఐఎమ్ వెరీ నర్వస్ అండ్ హ్యాపీ దట్ ఐ ఇంటర్వ్యూడ్ యూ Yeah. లైక్ యా Okay. I think I made some- Nervous ఎందుకు శుభ్రంగా ఉన్నావు కదా. సార్ మిమ్మల్ని చూసినప్పుడల్లా అలా అనిపిస్తుంది సార్ మీకు బాగున్నానని బట్ దెన్ బటర్ఫ్లైస్ ఇస్ దేర్ ఆల్ Butterflies are there, huh? యా ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ Thank you. Thank you. థ్యాంక్ యూ